ఏ బైరాగి, నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. ఎందుకు ఇదంతా? చెప్పు. బుల్రాజ్ ఎక్కడా? 30 ఏళ్ళకి దేవుడు వాడు. ఎక్కడని వెతుకుతావు? ఎవరినని పట్టుకుంటావు? వాడు తుపాకీ పట్టాక భూస్వాముల పెత్తనాలు లేవు, లంచాలు లేవు, అధికారుల అన్యాయాలు లేవు, ఆడవాడని అవమానించటాలు లేవు, దొంగ ప్రోనోట్లు లేవు, వడ్డీల మీద వడ్డీలు లేవు, పోలీసుల దౌర్జన్యాలు లేవు. దున్నేవాడికే భూములు ఇప్పించాడు, కూలీ రేట్లు పెంచాడు. మీ గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ వాడు చేస్తున్నాడు. మీరెవరు అవన్నీ చేయడానికి? దానికి ప్రజలు అనుకున్న గవర్నమెంట్ ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. మన దేశంలో ఎన్నికలు ఎప్పుడు 3 కోసమే జరుగుతుంటాయి: మతం, కులం, డబ్బు. ఏ ఏరియాలో ఏ మతం వాళ్ళు ఎక్కువ ఉంటే వాడికే టికెట్ ఇస్తారు. ఏ కులం వాళ్ళు అధిక సంఖ్యలో ఉంటే వాడినే క్యాండిడేట్ని చేస్తారు. ఎవడు డబ్బు వెదజల్లి నెగ్గగలడో వాడినే అభ్యర్థిని చేస్తారు. ఏదైనా సీటు ఖాళీ అయితే వాడి పెళ్ళానికో కూతురుకో కొడుక్కో అవకాశం ఇస్తారు, సానుభూతి ఓట్ల కోసం. ఇదయ్యా పోలీసు మన దేశంలో ఎన్నికల తంతు. నిజంగా అర్హత ఉన్నవాళ్ళు ఎంతమంది ఎన్నికవుతున్నారు? ఇవన్నీ అడగాల్సిన జనమే క్యూల్లో నుంచి ఓట్లేస్తుంటే మధ్యలో మీకేంట్రా? ఎంతమంది ఓట్లేస్తున్నారు? పోలైన వాటిల్లో దొంగ ఓట్లన్నీ, రిగ్గింగ్ ఓట్లన్నీ, సారా ఓట్లన్నీ, డబ్బుతో కొన్న ఓట్లన్నీ. మిగతా అభ్యర్థులందరూ పంచుకోగా నెగ్గిన వాడికి వచ్చిన ఓట్లన్నీ 100కి 10. ఇలా ఎన్నికైనాళ్లే కదయ్యా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది. శాసనాలు చేస్తుంటే మీరు వాటి కాపలా కాస్తున్నారు. ఈరోజు గన్ను లేకుండా జనంలోకి రాగలిగే ఒక్క నాయకుడి పేరు చెప్పవయ్యా. మరి అవే గన్నులతో మీరు కూడా అడవుల్లో దాక్కుంటున్నారు కదరా, జనంలోకి రావచ్చుగా.